లాకప్లో ఉన్న రత్నాన్ని బయటకు తీసుకొస్తుంది కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్. ఇక ఆవిడ బయటకు తీసుకొచ్చి మెల్లగా చెప్తూ ఉంటుంది రత్నానికి, చూడు నిన్ను ప్లాన్ ప్రకారమే బయటకు తీసుకొచ్చాను, నువ్వు తప్పించుకోవడానికి ఇదే ఒక మార్గం, నువ్వు నన్ను తోసేసి పారిపోతున్నట్టుగా నువ్వు చెయ్యి, నేను పట్టుకుంటున్నట్టుగా ట్రై చేస్తాను కానీ నువ్వు పారిపో అని చెప్పి చెప్తుందనమాట రత్నానికి. సరే అని చెప్పి ఇక రత్నం కూడా అంటుంది. ఇక పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రావడంతో ఇక రత్నం ఆ కానిస్టేబుల్ని తోసేయడంతో రత్నం పారిపోయి వెళ్ళిపోతుంది. మరోపక్క రత్నం పారిపోయి అపూర్వ ఇంటికే చేరుకుంటుందన్నమాట. అయితే అక్కడ ఆల్రెడీ ఎస్పీ సూర్య అక్కడ రెడీగా ఉంటాడు, ఇక విత్ కానిస్టేబుల్స్తో రెడీగా ఉంటాడనమాట. ఇక రత్నం అక్కడున్న సూర్యని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి షాక్ అయినట్టున్నావు, నాకు ఒకరు చెప్పారు పారిపోయిన వాళ్ళు అంటే ఎక్కడైతే తప్పు చేశారో అక్కడికే నువ్వు పారిపోయి మరీ వస్తావని చెప్పి, తప్పు చేసిన చోటుకే వస్తావని తెలిసే ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు సూర్య. అయితే ఆల్రెడీ అక్కడ హాల్లో ఇటు శరత్ చంద్ర, అపూర్వ, గోరింటాకు, ఇటు అందరూ మిగతా అందరు ఫ్యామిలీ మెంబర్స్, కేపీ అందరూ అక్కడే ఉంటారనమాట. ఇక అప్పుడు శరత్ చంద్ర అంటాడు, చెప్పమ్మా చెప్పు, ఎవరు నీకు ఇదంతా చెప్పింది, ఎవరు నీతో చేయించింది, నేను పాలు పోసి పెంచిన ఆ పాము ఎవరు, మా ఇంట్లో ఉన్నది ఎవరు చెప్పు అని చెప్పి శరత్ చంద్ర కూడా అంటూ ఉంటే ఇక ఇటు పక్క చూస్తూ ఉంటుంది అనమాట అపూర్వని రత్నం. మరోపక్క ఎస్పీ సూర్య అయితే, చెప్తావా లేదా, మా అన్నయ్యని చంపించింది ఎవరు నీతో చేయించింది చెప్తావా లేదా, లేదంటే షూట్ చేసి పారైనా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట. ఇక రివాల్వర్ కూడా తీస్తాడు. చెప్తా అని చెప్పి అపూర్వ వైపు వేలు పెట్టి చూపిస్తూ ఉంటుంది రత్నం. ఇక అలా రత్నం చూపించేసరికి అపూర్వని అందరూ ఒక్కసారిగా, ఇటు కేపీ, శరత్ చంద్ర అందరూ ఒక్కసారిగా సూర్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. మరి ఏం జరగబోతుంది కమింగ్ ఎపిసోడ్లో, మరి ఇది కళ నిజమా లేదంటే అపూర్వ ఇంకే రకంగా బయటపడుతుంది అనేది ఈ కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.